మరి దీన్ని పాపం అంటారా అనరా? అంటే మా దేవుడు పాపం చేయలేదు, మీ దేవుళ్ళందరూ పాపం చేశారని చెప్పి ఒక దిక్కుమాలిన ప్రచారం చేస్తూ ఉన్నారు అప్పడాల బ్యాచ్. వాళ్ళకి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, పాపం అంటే ఏమిటి? ఇంతమంది ఉసురు పోసుకోవడం, ఇంతమంది కడుపులు కొట్టడం పాపం కదా? ఆ తర్వాత మరి ఆ కథలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 300 నక్కలను పట్టుకు రావడం, వాటి తోకలు ముడేయటం, నిప్పు పెట్టి పంటశాలలో దోవడం, ఇవన్నీ ఏవి కూడా ప్రాక్టికల్గా సాధ్యమయ్యే విషయాలు కావు. కాకపోతే ఏదో పిచ్చిగూడు అల్లుకున్నట్లుగా అక్కడొకటి ఊహాజనితమైనటువంటి కాల్పనిక కథల్ని పోగేసుకుని ఒక చక్కని కథతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి కథల్ని బైబిల్లో పొందుపరచడం జరిగింది. వాటిని విని చక్కగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మరి ఇతనికి ఏమైంది అంటే మళ్ళీ అదంతా పెద్ద స్టోరీ. మనోడికి స్త్రీ బలహీనత బాగా ఉంది. ఆ స్త్రీ బలహీనతను వాడుకుని ఈ ఫిలిస్తీన్లు ఇతన్ని ఆ తర్వాత చంపేయడం జరుగుతుంది. కానీ ఈలోపు జరిగినటువంటి ఈ తతంగాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే విషయం